ఒక మీ మాటే సార్, ఆపర్చునిటీ ఈస్ బిగ్గర్ దాన్ ఎనీథింగ్ అన్నారు. అవును, ఇప్పటికీ మీరే అన్నారు ఆ నలుగురు ఎప్పుడు మనకంటే మనకు వచ్చిన అవకాశం గొప్పది అనేవాళ్ళు. ఒక అవకాశాన్ని ఇప్పటికీ అలాగే చూస్తారా సార్? 100%. అవకాశం లేకపోతే మనం చేయగలిగింది ఏమీ లేదు. వెంకీ ఏమండి, రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా చూసి పెరిగిన వీళ్ళందరూ నా మీద నాకు క్యారెక్టరైజేషను రాబిన్ హుడ్లో నేను ఏజెంట్ జాన్ స్నో అంటే వీడి పేరు జనార్దన్ సున్నిపెంట, దరిద్రంగా ఉంది కదా ఆ పేరు, అందుకని మార్చి ఏజెంట్ జాన్ స్నో అని నేనే మార్చుకునేటట్టు అలా రాశాడు అని అంటే సెక్యూరిటీ ఏజెన్సీ నడుపుతారు. సో ఏంటంటే జనార్దన్ సున్నిపెంట అంటే పెద్ద పంచే ఉంది, పవరే ఉంది. అదే ఏజెంట్ జాన్ స్నో అంటే మార్కెట్లో మంచి నేమ్ హీరోకే, ఆడి దెబ్బకి రాబిన్ హుడ్ అయిపోయాయి. మన తొక్కి వేరే లెవెల్ హీరో. బాగా ఒకళ్ళు ఒక క్యారెక్టర్కి ఇంకో క్యారెక్టరు చాలా బాగా. అందులో వెన్నెల కిషోర్ అతని స్టైల్, ఇందాక నువ్వు అన్నట్టే వెన్నెల కిషోర్ స్టైల్ వెన్నెల కిషోర్ది. అతని టైమింగ్ని మనం కానీ మన టైమింగ్లో అతను కానీ తద్వారా మీకు వచ్చే ఎంటర్టైన్మెంట్ కానీ ఫుల్గా. కిషోర్ గారిది ఇద్దరు కాంబినేషన్ సీన్లు అయితే నేను పర్సనల్గా చాలా ఎంజాయ్ చేశాను. సెట్లో వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఆర్ఆర్ చేస్తూ తమిళ వాళ్ళు జీవిప్రకాష్ అండ్ టీం వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అసలు రాజేంద్ర ప్రసాద్ గారు సూపర్. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అన్నారు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైనర్, 2-3 రోజుల్లో ఒక సాంగ్ రిలీజ్ అయ్యింది, మీరు నెక్స్ట్ వైపుకి వెళ్తారన్నారు. మేము వెయిట్ చేస్తున్నాం ఆ సాంగ్